ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసిందేంటి? హలో ఎవరు? ఆద్య నేను. రామా నువ్వా? నేనే. కానీ నువ్వెందుకు ఫోన్ తీసావు? ఫోన్ తీసావంటే నాన్న గీసిన గీత దాటి వచ్చేసావా? ఇప్పుడు నాన్న ఏమైనా చూసాడంటే పెద్ద గొడవ అవుతుంది ఆద్య. నేనే ఫోన్ చేసి మీ ఇద్దరికి గొడవ పెట్టినట్టుంటుంది. వెళ్ళు, ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపో. రామా అది అయ్యో ఆద్య, పెద్దనాన్న చెప్పేది వినవా? ఇంకా మాట్లాడుతూనే ఉంటావు. నేనే కాల్ కట్ చేస్తాను. రామా నేను గీత దాటి రావడం కాదు రామా, పెద్దనాన్నతో పాటు అందరూ గడప దాటి బయటికి వెళ్ళిపోయారు. రామా ఏమైంది? ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు? అది నన్ను టెన్షన్ పెట్టడానికి మా ఇంట్లో ఆద్య ఉందిగా. ఆద్య ఏం చేసింది ఇప్పుడు? మా నాన్నతో మాట్లాడి వ్రతానికి రమ్మని చెప్దామని ఫోన్ చేస్తే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసింది. మా నాన్న గీసిన గీత దాటొచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఆద్య ఎప్పుడు ఇంతే సార్, ముందు వెనక ఆలోచించకుండా తన మనసుకు నచ్చిందేదో చేసేస్తుంది. అలా చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో ఏమీ ఆలోచించదు సార్. ఫీల్ అవ్వకు రామా, అయినా వ్రతానికి రమ్మని ఫోన్ చేసి చెప్తే ఏం బాగుంటుంది? పద, ఇప్పుడే మన ఇద్దరం ఇంటికి వెళ్ళి మీ అమ్మని మీ నాన్నని వ్రతానికి రమ్మని పిలుద్దాం. సరే సార్. కానీ నువ్వు ఆద్య గురించి ఇలా అనుకోవడంలో అర్థం లేదు రామా. ఆద్య ముందు వెనక ఆలోచించకుండా ఏ పని చేయదు. ఇప్పుడు అక్కడ తను ఫోన్ లిఫ్ట్ చేసిందంటే అందుకు పెద్ద కారణం ఏదో ఉండే ఉంటుంది. చెప్పాలంటే మనం ఇలా ఈరోజు మన ప్రేమని గెలిపించుకొని భార్యాభర్తలం అవడానికి కారణం ఆద్యే కదా. తను ఆ రోజు స్పాంటేనియస్గా ఆలోచించి తను సీనుని పెళ్లి చేసుకోబట్టే నీకు సీనుకి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. నువ్వు కూడా ఒకసారి ఆలోచన. సార్ అదేంటి అక్కడే ఉన్నారు? రండి. వెళ్దామా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.